తన యందు భయభక్తులు కల వారికి తన మర్మములను తెలియజేవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుంచి 35 వచనాల వరకు చదువుదామా. 31వ వచనం నుంచి, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవునని రాయబడి ఉంది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలెకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినాను, నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్నెరగనని చెప్పననెను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. యేసుప్రభు వారు జరగబోయే సంగతులను శిష్యులకు వివరిస్తూ ఉన్నారు. తనకేం జరగబోతుందో, ఇంకా శిష్యులకు ఏం జరుగుతుందో, ఆ తర్వాత తానెట్లా ముందుగా లేచి గలిలయకు వెళ్తారో ఆ విషయాలు చెప్తూ ఇక్కడ జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నారు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని. ఇక్కడ గొర్రెల కాపరి యేసుప్రభువే, మందలోని గొర్రెలందరూ కూడా ఆ శిష్యులు. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన సంగతి ఒకటి ఉంది. దాదాపుగా మత్తయి సువార్తను ఇంకొక 2 అధ్యాయాలతో మనం ముగించుకోబోతున్నాం. ఇప్పటి వరకు ప్రభువు శిష్యులకు చెప్పకుండా ఏ పని చేయలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన వెళ్ళిపోయి ఒంటరిగా చేసినది ఒకటే ఒక పని, అదేంటంటే ప్రార్థన. ఆయన మిగతా ఏ కార్యాలు కూడా ఒంటరిగా సీక్రెట్గా చేయలేదు. కేవలం ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా ఉన్నారు. పరిచర్య మొదలుపెట్టినప్పుడు, మొదట శోధించబడినప్పుడు మాత్రం ఒంటరిగా ఉన్నారు. ఇంకా బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయినప్పుడు ఆయన అరణ్య ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళనని మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. అంతే. మిగతా తన జీవిత కాలమంతా, అంటే పరిచర్య కాలమంతా శిష్యులు కొంతమంది ఎప్పుడు తనతో ఉన్నారు. ఆయన వారికి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. జన సమూహములతో బోధించినవి కొన్ని అయితే, శిష్యులకు మాత్రమే బోధించినవి కొన్ని. ఆయనతో ఉంటే మనల్ని గురించి మనకు క్లియర్గా తెలుస్తుంది. అదే కదా ఎవరికైనా కావాల్సింది. మనం ఎప్పుడు భ్రమలో ఉండకూడదు. మనందరికీ సత్యం ఏంటో తెలియాలి. అది కూడా మనల్ని గురించిన సత్యం అయితే మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకోకుండా ప్రపంచమంతటి గురించిన జ్ఞానం మనకున్నా మనకి ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు తెలుసుకోకపోతే నువ్వు పోగొట్టుకున్నట్లే. వాక్యం ఎప్పుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడి మనల్ని మనకి చూపిస్తుంది. ఈ అనంత విశ్వంలో మన పాత్ర ఏంటో తెలియచేస్తుంది. అలాగే ఇక్కడ శిష్యులతో ఆయన ఏం జరగబోతుందో, వారేమవుతారో చెప్పి ఇంకా పేతురుతో ప్రత్యేకంగా చెప్తున్నారు, నువ్వైతే నన్ను ఎరగనని చెప్తావు అని. కానీ పేతురు నమ్మలేదు ఈ విషయాన్ని. తాను అలా చెప్తాను అని అంటే ఇంకా ప్రభుతో వాదిస్తున్నాడు తిరిగి, ప్రభువా నేను చనిపోవలసి వచ్చిన నేనైతే ఆ మాట అనను అని. సాధారణంగా మానవ స్వభావం ఇలానే ఉంటుంది. ఇంకా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సంఘంలో ఒక విశ్వాసికి దేవుని స్వరం వినిపించింది. ఒక రోజున, నీవు బీదదానివైపోతావు జాగ్రత్త అని. కానీ ఆమె ఆ మాట విని అనుకుంది, నేనెట్లా బీదదాన్ని అవుతాను, నాకెంతో పొలముంది, ఇల్లుంది, చావిడి స్థలముంది అని. తర్వాత దేవుడు పలికిన ఆ మాట కాలగమనాన అది నెరవేర్పుకొచ్చింది. దేవుడు చెప్పాడు అంటే దాని గురించి ప్రార్థన చేసుకోవడమో, లేకపోతే తీసుకునే నిర్ణయాల్లో మార్పు చేసుకోవడమో ఏమీ చేయలేదు. ఆ స్వరం విని తనకున్నవన్నీ చూసుకుని ఏం కాదులే అనుకుంది. నేనెందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడూ తనను ప్రేమించిన వారిని అన్ఇన్ఫార్మ్డ్గా ఉంచరు. అంటే తెలియచేయకుండా హఠాత్తుగా మనకేదో జరిగిపోయేటట్లు మన జీవితాల్లో ఉండదు. ఆయన ఏది అకస్మాత్తుగా మన మీదకి వచ్చి పడేటట్లు చేయడు. కొంచెమైనా క్లూ ఉంటుంది, కొంచెమైనా మనకు లోపల అనిపిస్తూ ఉంటుంది. లేదా ఆయన స్వరం వినిపిస్తారు, లేదా ఎవరితో ఆయన చెప్పిస్తారు, ప్రవచింపచేస్తారు, ఏదో ఒక రకంగా మనకైతే తెలియచేస్తారు. కానీ మనమే చాలాసార్లు దేవుడు మనకు చెప్పే వాటిని గ్రహించం. శిష్యుల యొక్క ప్రవర్తన చూస్తే మనల్ని మనం కరెక్ట్గా రిలేట్ చేసుకోవచ్చు. అలాగే ఉంటాం. నిజంగా మనం అలానే ఉంటాం. ఎందుకంటే వాక్యం కూడా చాలాసార్లు మనల్ని ఏదైనా సరి చేసుకోమని చెప్పి మన దగ్గరకు వచ్చిన వాక్యాన్ని మనం తృణీకరిస్తాం. నేను బాగానే ఉన్నాను, నేను ఈ విషయంలో సరి చేసుకో అక్కర్లేదు అని ఇలా చాలాసార్లు అనుకుని ఆ వాక్యాన్ని మనల్ని దాటిపోయేలాగా చేస్తాం. కానీ ఇలాగుండిన శిష్యులే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు ఇలా లేరు. చాలా గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలుసుకుని దేవుని కొరకు ప్రాణాలు అప్పగించి కూడా పనిచేశారు. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డారు. వారికి మనకి ఉన్న తేడా ఏంటంటే, వారు పరిశుద్ధాత్మను పొందుకోక ముందు ఎలా ఉన్నారో మనం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నాం. ఎందుకంటే మనకివ్వబడిన పరిశుద్ధాత్మను గుర్తించక, ఆయనకివ్వవలసిన స్థానం ఇవ్వక మన జీవితాల్లో ఇంకా ఆత్మానుసారమైన మనస్సుతో కాక ఇంకా శరీరానుసారమైన మనస్సుతోనే బ్రతుకుతూ ఉన్నాం గనుక మనలోకి ఇంకా క్రీస్తు యేసు కలిగిన మనస్సు రాలేకపోయింది.
క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తుతో సహవాసం చేయకపోతే మన జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. అదే క్రీస్తుతో సహవాసం ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. మనమున్నంత సంతోషంగా ఎవ్వరూ ఉండరు. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, లోకం మనల్ని ద్వేషిస్తుంది, అవమానిస్తుంది. అయినా చెప్పనశక్యమైన సంతోషం మనలో ఉంటుంది. ఇదే మనల్ని లోకస్తుల్ని డిఫరెన్షియేట్ చేసేది, అంటే మనల్ని వేరుపరిచే అంశం ఇది. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదైనా వాక్యము మన దగ్గరకు వచ్చి దేవుడు దాన్ని మనకి తెలియచేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. మనం రెస్పాండ్ అవ్వటంతో పాటు మనం మన జీవితంలో చేసుకోవాల్సిన మార్పులేంటో చేసుకోవాలి. ఎందుకంటే మనము ఒకవేళ అలా గనక రెస్పాండ్ అవ్వకపోతే మనం 2 సంగతులు చూపిస్తున్నాం. 1, దేవుడిని అబద్ధికుడిని చేస్తున్నాం. 2, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యము ఎప్పుడూ అబద్ధం కాదు అనే సంగతి మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, పాపం ఎంత మాత్రం లేదు, ఏ చంచలత్వం లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నేనెందుకు నమ్మాలి ఆ మాటని అని అనుకుంటే మనం సృష్టిని చూసినా మనకు అర్థమవుతుంది, ఆయన చేసిన విశ్వాన్ని చూసినా మనకు అర్థమవుతుంది ఆయనలో ఎంత మాత్రం మార్పు లేదు అని. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ నుంచి భూమి పుట్టినప్పటి నుంచి సూర్యుడు ఒకవైపునే ఉదయిస్తున్నాడు, ఒకవైపునే ఆయన అస్తమిస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన మాట సత్యం. మార్పు చెందవలసింది మనం. ఈ ధ్యాన భాగంలో యేసుప్రభుకి ముందే తెలుసు పేతురు తను నెరగనంటాడు అని. అయినా పేతురు పట్ల తన వైఖరి ఏమీ మారలేదు. అదే ప్రేమతో ప్రేమించారు. 3 సార్లు ఆయన ఎవరో నేను ఎరగనని చెప్పిన పేతురుతోనే మరలా 3 సార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగేలా మార్పు తీసుకురావడం అది దేవునికే సాధ్యం. ఈ విషయాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురులో జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనలో కూడా జరగగలదు. మనము పశ్చాత్తాపడి మన తప్పును మనం ఒప్పుకుంటే. మన ప్రభువు ఎప్పుడు కూడా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టే వారి మీదే తన మనస్సు ఉంటుంది. ఎప్పుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇంత గొప్ప వానితో మనం బ్రతుకుతున్నాం, మనం ధైర్యంగా ఉండొచ్చు. అయితే మనం చేయాల్సింది ఒక్కటే, ప్రభువు మనల్ని గురించి చెప్పేటప్పుడు దాన్ని ఒప్పుకుంటే మనం ధన్యులమవుతాం, కప్పుకుంటే దేవునికి దూరస్తులమవుతాం. ఈరోజు మనతో వాక్యం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మనం అంగీకరించగలగాలి. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడూ సత్యమే. ఈరోజు ధ్యానంలో మనం నేర్చుకున్న విషయాలను ఒక్కసారి చూద్దాం. దేవుని మాట ఏదైనా ఆయన మనతో చెప్పారు అనంటే అది సత్యం, అది తప్పకుండా నెరవేరుతుంది. ఒకవేళ ఆయన చెప్పగానే అది కీడు విషయం అయితే గనక మనం ముందే మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు దాన్ని కొట్టివేయగలడు. నినివే పట్టణస్తులను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మన బలం మీద కాకుండా కృపపైన మనం ఆధారపడితే తప్పకుండా మనం అన్ని విషయాల్లో జయం పొందుకోగలుగుతాం. మన బలహీనత తెలిసినా ఆయనకు మన మీదున్న ప్రేమ కొంచెమైనా తగ్గదు, ఎప్పుడు తగ్గదు. పేతురు విషయాన్ని చూస్తే పేతురు అలా అంటాడని ప్రభువుకి తెలిసి కూడా అతని కోసం ప్రార్థన చేశారని రాయబడింది వాక్యంలో. ప్రభువుకి తెలుసు పేతురు పశ్చాత్తాపడతారని కూడా. ఆ పేతురు పశ్చాత్తాపడటానికి కారణం కూడా ప్రభు చేసిన ప్రార్థనే. ఆ ప్రార్థన మూలంగానే ఆయన ఎల్లప్పుడూ తన మందను ముందుండి నడిపించే నిజమైన గొర్రెల కాపరి మన ప్రభువు. ప్రార్థించుకుందామా? ప్రభువా, శిష్యులతో జరగబోయే సంగతులు చెప్పినట్లుగా మీరు కూడా మాకు అనేక సార్లు చెప్తూ ఉన్నారు, కానీ చాలాసార్లు వాటిని మేము గుర్తించము. దయచేసి మమ్మల్ని క్షమించి నీవు మాకు తెలియచేసిన మా లోపాలన్నీ మీరు ఎత్తి చూపించినప్పుడల్లా మేము మనసు మార్చుకునే బుద్ధి మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా సొంత శక్తి మీద, మా బలం మీద ఆధారపడకుండా నీ కృపపై ఆధారపడి దేవా నీ యందు విశ్వాసంతో నా తండ్రి జీవితాన్ని ముందుకు సాగడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా మనసారా నిన్ను వెంబడించే కృప మా పైన కుమ్మరించమని, నాయన నీతో అనుక్షణము జీవించి మేలులు పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.